నెల్లూరు సముద్ర తీరంలో మళ్లీ తమిళనాడు బోట్లు కలకలం రేపాయి. గోవిందపల్లిపాలెం, శ్రీనివాసపురం సముద్ర తీరంలో పుదుచ్చేరి, కడలూరు బోట్లు దూసుకొచ్చి అలజడి సృష్టించాయి. అత్యాధునిక బోట్లతో ఏపీ ప్రాంతానికి వచ్చి వందల టన్నుల మత్స్య సంపదను దోచుకుంటున్నారు తమిళనాడుకు చెందిన మత్స్యకారులు. అక్రమంగా చొరపడి నెల్లూరు తీర ప్రాంతాలకు చెందిన మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. తమిళనాడు బోట్ల రాకతో స్థానికంగా వివాదాలు, ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అక్రమ చొరబాట్లను అడ్డుకోవాలని గతంలో ఎన్నోసార్లు కూటమి సర్కారుకు ఫిర్యాదు చేశారు అక్కడి మత్స్యకారులు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమిళ బోట్లు ప్రత్యక్షమవుతున్నాయి. తమ మత్స్య సంపదను దోచుకు వెళుతూ తమ పొట్ట కొడుతున్నారని ఏపీకి చెందిన గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, గతంలో చాలాసార్లు చెప్పారు అధికారులకు, అయినా కూడా ఇటు కూటమి ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే అధికారుల నుంచి కానీ స్పందన లేదు. మళ్ళీ తమిళ బోట్లు ప్రత్యక్షం అవుతున్నాయన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఏంటి మరి సొల్యూషన్ వచ్చే అవకాశం ఉందా? తీవ్రంగా ఏదైతే తమిళనాడుకు సంబంధించినటువంటి కడలూరు, పుదుచ్చేరి బోట్లు ఇటు మన ఆంధ్ర జలాల్లోకి ప్రవేశించి మన ఆంధ్ర మత్స్యకారుల యొక్క మత్స్య సంపదను దోచుకెళ్తున్నారు. అయితే వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మన మత్స్యకారుల వద్ద చాలా తక్కువ సీసీ ఇంజిన్ కలిగినటువంటి బోట్లు ఉండడం, వాళ్ళని ఎదిరించలేకపోవడం, తరచు వాళ్ళు మెకనైజ్డ్ బోట్లతో వచ్చి దాడులకు పాల్పడుతూ మత్స్య సంపదను కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి ఈ గోవిందపల్లిపాలెం, అదేవిధంగా శ్రీనివాసపురం సంబంధించినటువంటి సముద్ర జలాల్లో ప్రవేశించినటువంటి వారు ఆంధ్ర మత్స్యకారుల పైన దాడులకు తెగబడ్డారు. రాళ్లు, అదేవిధంగా ఖాళీ సీసాలతో దాడికి తెగబడినటువంటి పరిస్థితి. దీంతో ఒకంత గందరగోళం, అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనింది. దాదాపు 2 గంటల సమయం పాటు కూడా ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణమే నెలకొంది. మధ్యలో ప్రభుత్వ అధికారులకి ఇటు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు కొద్దిగా ఆలస్యంగా కూడా అక్కడికి చేరుకొని వాళ్ళని వెనక్కి పంపించేటువంటి ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. అయితే ఇవే కాకుండా తరచూ ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేదా మెరైన్ పోలీసులు కావచ్చు, చేజిక్కించుకున్నటువంటి తమిళనాడు మెకనైజ్డ్ బోట్లను తీసుకొని వచ్చి ఇక్కడ ఏదైతే మన హార్బర్ లో పెట్టినప్పటికీ కూడా రాత్రికి రాత్రి అవి మాయమైపోయినటువంటి ఘటనలు కూడా చూసాం. అయితే తరచూ వీళ్ళ యొక్క తమిళనాడు సంబంధించినటువంటి మత్స్యకారుల రాకతో తమ మత్స్య సంపద పోవడమే కాకుండా తమపై దాడులు చేస్తూ కూడా తమను గాయపరుస్తున్నారని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. తాము నిస్సహాయాలుగా మిగిలిపోతున్నామని చెప్పి కూడా తరచూ మత్స్యకారులు అయితే మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదన, నిస్సహాయత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ప్రభుత్వం ఎటు స్పందించడం లేదు. కేవలం 2-3 బోట్లను ఇటు గస్తీకి తిప్పుతున్నామని చెప్తున్నారే గానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు అయితే జరగడం లేదనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కార్తిక్, థ్యాంక్ యూ లోకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.